మహాభూతంలాగా మనిషిని ఆవరించిన పెద్ద భూతం ఏమంటే స్ట్రెస్, యాంగ్జైటీ. ఎందుకంటే కాలంతో పరిగెత్తాలి కాబట్టి, పరిగెత్తక తప్పదు కాబట్టి కాలంతో పరిగెత్తుతూ కాలానుగుణంగా లైఫ్ స్టైల్ జబ్బులు తెచ్చుకుంటున్నాం. ఈ లైఫ్ స్టైల్ జబ్బులు కూడా సంతాన లేమికి మూల కారణం అవుతుంది. నమస్తే, వెల్కమ్ టు మహేంద్రాస్ మైండ్ అండ్ బాడీ క్లినిక్. ఈరోజు మనం ఆయుర్వేదంలో సంతాన సాఫల్యానికి సంబంధించి ఎలాంటి వివరణ ఉంది, దానికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి ఆహార విహార నియమాలు ఆనాడు ఆయుర్వేదంలో చెప్పారు తెలుసుకుందాం. సంతాన సాఫల్య లేకపోవడం, సంతాన లేమి, ఇదంతా మనము ఆయుర్వేదంలో వంధ్యత్వం కింద మహర్షులు ఆ రోజు వివరించారు. వంధ్యత్వం ఎందుకు వస్తుంది? మీకు తెలుసు, ఆయుర్వేదంలో త్రిదోష సిద్ధాంతాన్ని అనుసరించే వ్యాధులన్నీ కూడా వర్గీకరించబడతాయి. వాత, పిత్త, కఫ అనే ఈ త్రిదోషాల యొక్క ప్రకోపము, తర్వాత వాటి సరి అయిన రీతిలో ఉండక అది సంతాన లేమికి దారితీస్తుంది. అట్లాగే అగ్ని, జఠరాగ్ని మందగించి ఆమము అంటే టాక్సిన్స్ అన్నీ అక్యుములేట్ అయ్యి స్పెర్మ్ ఉత్పత్తిలో సమస్యలు ఎదురై మేల్ ఇన్ఫెర్టిలిటీకి అది దారితీస్తుంది. కాబట్టి సంతాన సాఫల్యానికి సంబంధించి స్త్రీ మరియు పురుషుల యొక్క వివరమైన వారి డీటెయిల్స్ అవసరం ఉంటుంది. కాబట్టి తదనుగుణంగా వారికి ఏదైతే లోపం ఉందో దాన్ని అనుసరించి మా క్లినిక్లో చికిత్స చేయడం జరుగుతుంది గత 31 సంవత్సరాలుగా. ఇందాక మనం చెప్పుకున్నట్టు త్రిదోషాలు ఎలా ఈ సంతాన లేమికి కారణమవుతుందంటే, వాత దోషం వలన, వాతం అంటేనే మనకు అది చలనశీలమైంది కాబట్టి సర్క్యులేషన్కి సంబంధించి, ఓవ్యులేషన్కి సంబంధించి, ట్యూబల్ బ్లాక్ సంబంధించి కారణభూతమైన దోషం వాతం. అట్లాగే పిత్త దోషానికి సంబంధించి పిత్తము మెటబాలిజానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి మెటబాలిజంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి గురి చేసే కారణం ఈ పిత్త దోషం వల్ల జరుగుతుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏం చేస్తుంది? ఓవ్యులేషన్ని అరికట్టడం, ఓవ్యులేషన్ లేట్ అవ్వడం అది జరుగుతుంది. అట్లాగే PCOS లాంటి ఓవరీకి సంబంధించిన పెథాలజీ డెవలప్ అవ్వడం కూడా పిత్తదోషం వలన జరుగుతుంది. అట్లాగే కఫానికి సంబంధించి కఫదోషం వల్ల ట్యూబల్ బ్లాకేజెస్, ఒబేసిటీ ఇట్లాంటివన్నీ కూడా కఫం ప్రకోపం చెందడం వల్ల జరిగే లక్షణాలు. ఈ 3 లక్షణాలు కలిసి ఓవరాల్గా ఇన్ఫెర్టిలిటీకి కారణం అవుతున్నాయి. అట్లాగే మనం ఆయుర్వేదంలో ఆహార విహారాలకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి, ఎట్లాంటి విహారాలు చేయాలి అనేది. సంతాన లేమికి సంబంధించి తీసుకునే ఆహారంలో హోల్సమ్ ఫుడ్, అట్లాగే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ చాలా అవసరం. అది ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడని అంశం. ఎందుకంటే మంచి ఆహారంతో మంచి ధాతువులు అన్నీ తయారవుతాయి. అట్లాగే లైఫ్ స్టైల్లో మనం ఈ స్ట్రెస్, యాంగ్జైటీ ఇట్లాంటి లక్షణాలతో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దానిపైన ప్రభావం చూపి ఓవ్యులేషన్, ముఖ్యంగా ఓవ్యులేషన్ డిస్టర్బెన్స్ అవ్వడం, వారికి మెన్స్ట్రుయేషన్ డిస్టర్బెన్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఆహార విహారాలు కూడా చాలా ముఖ్యమైనవి. అట్లాగే డిసీజెస్కి సంబంధించి రెగ్యులర్గా మనం సంతాన లేమిలో చూసే ముఖ్యమైన డిసీజెస్ ఏమిటి? PCOS, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్. ఈ అన్ని కారణాల వల్ల కూడా స్త్రీలలో సంతాన లేమికి కారణాలు అవుతుంది. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఇందాక చెప్పినట్టుగానే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవన్నీ కూడా అంటే చాలా కాలంగా వారికి పిల్లలు కలగలేదనుకోండి, అది కూడా ఒక అగ్రివేటింగ్ ఫ్యాక్టర్ అయ్యి వారు సంతాన సాఫల్యత మీద దాని ప్రభావాన్ని చూపడం, దీనివల్ల కూడా వారికి
ఆలస్యంగా సంతానోత్పత్తి జరగడం ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే వీటన్నిటికీ కూడా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయుర్వేదిక్ అప్రోచ్ ఈ సంతాన సాఫల్యానికి ఎట్లా ఉంది అంటే, మనం శోధన క్రియలు చేస్తాం, ప్యూరిఫికేషన్ అట్లాగే రిజువనేషన్. ఈ రెండు కూడా, రిజువనేషన్ అంటే రసాయన చికిత్స. ఈ రసాయన చికిత్స ద్వారా శోధనలో ఏమైనా లోపాలు ఉంటే తొలగించడం, రసాయన చికిత్సల ద్వారా వారికి ఉన్న లోపాలకి సంబంధించి మనం దాన్ని సవరించి మంచి లక్షణాలు పెంచే విధంగా రసాయన చికిత్సలు, అట్లాగే వాజీకరణ చికిత్సలు ముఖ్యంగా మగవారికి స్పెర్మ్ కౌంట్లో సమస్యలు ఉన్నప్పుడు వాజీకరణ ద్రవ్యాలు ఉన్నాయి. అట్లాగే లైంగిక సామర్థ్యం ఏమైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా ఈ వాజీకరణ చికిత్సలు దోహదపడతాయి. లైంగిక ఆరోగ్యం కూడా అంతే అవసరం సంతాన సాఫల్యతకు. కాబట్టి ఈ రెండు కూడా చెక్ చేయడానికి మనకు వాజీకరణ ద్రవ్యాలు ఉన్నాయి. అట్లా వాజీకరణ, రసాయన, శోధన క్రియలతో సంతాన సాఫల్యతకు మనం ఈ పద్ధతులను అవలంబిస్తాం. స్ట్రెస్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఈరోజు స్ట్రెస్ అని మనం ఊరికి ఎందుకు అంటున్నాం అంటే, ఈ ఆధునిక సమాజంలో మిగతా జబ్బులన్నిటికీ కూడా కారణభూతమైంది స్ట్రెస్. నాట్ ఓన్లీ ఇన్ఫెర్టిలిటీ, మనకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. డయాబెటీస్ ఉన్నా కానీ సంతాన సాఫల్యం జరగడం ఆలస్యం జరుగుతుంది. హైపర్ టెన్షన్ వలన కూడా వారికి ఇబ్బందులు జరుగుతాయి కొన్ని. సో ఇవన్నిటికీ మూల కారణం మహాభూతంలాగా మనిషిని ఆవరించిన పెద్ద భూతం ఏమంటే స్ట్రెస్, యాంగ్జైటీ. ఎందుకంటే కాలంతో పరిగెత్తక తప్పదు కాబట్టి కాలంతో పరిగెత్తుతూ కాలానుగుణంగా లైఫ్ స్టైల్ జబ్బులు తెచ్చుకుంటున్నాం. ఈ లైఫ్ స్టైల్ జబ్బులు కూడా సంతాన లేమికి మూల కారణం అవుతున్నాయి. వీటన్నింటికీ కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో మానసిక రోగాల కింద ఏవైతే ద్రవ్యాలు చెప్పారో అవి కూడా ఇచ్చి వారిని ప్రశాంతంగా ఉంచి వారి సంసారిక జీవితం ప్రశాంతంగా జరిగేలా వారిని ప్రోద్బల్ చేసి మనం సంతానలేమికి ఈ రకంగా కూడా చికిత్స ఇస్తున్నాం. స్పెసిఫిక్ ట్రీట్మెంట్ మనకు ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే ఉత్తర వస్తి కూడా చెప్పారు. ఉత్తర వస్తి అంటే జెనైటల్ ట్రాక్ట్లో ఏమైనా దోషాలు కానీ ఉన్నప్పుడు, జెనైటల్ ట్రాక్ట్ దోషాలు అంటే మన ఇప్పుడు ట్యూబల్ బ్లాక్స్ కానీ లేకపోతే యూరెత్రాలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఈ ఉత్తర వస్తి ద్వారా ఆ లోపాలను సవరించి గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్టుగా మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన చికిత్స. ఆయుర్వేదంలో పంచకర్మలో వస్తి కింద ఈ చికిత్స మనం తీసుకుంటాం. అట్లాగే స్నేహన కర్మలు కూడా ఏమైనా రూక్ష ధర్మం ఉన్నట్టుగా కానీ కనపడితే మనం స్నేహ కర్మలు ఇచ్చి వాటిని సున్నితంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ఈ సంతాన సాఫల్యంలో అది అవసరం. సైకలాజికల్ ఇందాక చెప్తున్నట్టు మేజర్ పార్ట్ వచ్చేసి మనకు శారీరక లోపం ఎంత ఉందో మానసిక లోపం కూడా అంతే ఉంటుంది ఈ సంతానలేమిలో. కాబట్టి సంతానలేమిలో వ్యక్తులిద్దరూ, భార్యాభర్తలు ఇద్దరూ మంచి మనసుతో, ప్రసన్నమైన మనసుతో వారు సంతానం కోసం వారు ట్రీట్మెంట్కి రావాలి. చికాకులు, వారి గొడవలు అవన్నీ వదిలేస్తేనే ఈ ట్రీట్మెంట్ కూడా మనకి పనిచేస్తుంది. ట్రీట్మెంట్ మాత్రమే కాదు, వారికి సంబంధించిన ఓవ్యులేషన్ కానీ, ఈ స్పెర్మ్ కౌంట్లో లోపాలు కానీ ఇవన్నీ కూడా మానసికంగా ప్రశాంతతగా ఉన్నప్పుడే ఇవన్నీ సరిగ్గా ఆరోగ్యంగా విడుదలవుతాయి. అట్లా ఆరోగ్యంగా విడుదలైనప్పుడే వారు సంతానాన్ని పొందగలుగుతారు. కాబట్టి మానసిక చికిత్స కూడా చాలా అవసరం. ఇక్కడ మహేంద్రాస్ బాడీ అండ్ మైండ్, మా క్లినిక్ పేరే మైండ్ అండ్ బాడీ క్లినిక్. కాబట్టి ముందు మేము మానసికంగా వారి అవసరాలను, వారి లోపాలు లేదా వారికి సంబంధించి డిస్టర్బెన్సెస్ను, వారి సైకలాజికల్ హెల్దీనెస్ అసెస్మెంట్ చేసిన తర్వాత శారీరకంగా వారు ఏమైనా లోపాలు ఉన్నాయా ఆ బాడీలీ అసెస్మెంట్ కూడా చేసి రెండు కోఆర్డినేట్ చేసి వారికి ఉన్న లోపాలను సవరించి ఇక్కడ విశిష్టమైన చికిత్స అందిస్తున్నాం. కాబట్టి మీరు సందర్శించవలసిన
ఫస్ట్ డెస్టినేషన్ డాక్టర్ మహేంద్రాస్ మైండ్ అండ్ బాడీ క్లినిక్, దిల్సుఖ్ నగర్. థ్యాంక్ యూ.